మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారి లాగా ఓపెన్ మైండెడ్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు, ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఖచ్చితంగా బాలయ్య బాబు గారు ఎక్కడికి వెళ్ళినా, అది సినిమా షూటింగా, రియాలిటీ షోనా, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళాడా, ఎక్కడైనా కూడా తనదైన శైలిలో, అది కూడా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి ఒక తత్వం ఉన్నటువంటి ఏకైక పర్సన్ ఖచ్చితంగా బాలయ్య బాబు గారు మాత్రమే. సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు నేర్పించినటువంటి ఆ ఒక సంస్కారం కానీ, ఆ ఒక మర్యాద కానీ, విలువలు కానీ ఇప్పటికి కూడా బాలకృష్ణ గారు తను ఇంకా ఆ విలువల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. తన పిల్లలకి కూడా నేర్పించారు. సో క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది సమాజంలో. డైలీ వాళ్ళ కుటుంబాన్ని మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఒక ప్రేమ కానీ, అభిమానం కానీ అన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. అయితే బాలకృష్ణ గారు ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తన లైఫ్ స్టైల్ గురించి పూర్తిగానే చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక సినిమాలో మనందరికీ తెలుసు, తొడ కొడితే ట్రైన్ అనేది ఆగిపోతుంది. అసలు ఆ సీన్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ రైటర్ ఎందుకు రాశాడో తెలియదు, అండ్ ఆ ఒక మూమెంట్లో నేను ఆ విధంగా ఎందుకు చేశానో నాకు తెలియదు, అండ్ ఆ తర్వాత తీసిన వాళ్ళు కెమెరామెన్ ఏ విధంగా తీశాడో నాకు తెలియదు. ఆ సీన్ అనేది ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి కూడా వైరల్గానే ఉంటుంది. వైరల్ ట్రైన్ సీన్ అని చెప్పేసి చాలామంది దాని గురించి ఇప్పటికీ కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సో ఆ విధంగా మనకు బాలకృష్ణ గారికి ఇవి ఈయనకి సెట్ అవుతాయి అని చెప్పడంలో చాలా ఉంటాయన్నమాట. అఖండ సినిమాలో కూడా మనం చూసాము, బాలకృష్ణ గారికి తప్ప ఇలాంటి మూమెంట్స్ కానీ, అలాంటి డైలాగ్స్ కానీ, అలాంటి సీన్స్ కానీ ఇంకా ఎవ్వరికి కూడా సెట్ కావనే విధంగా బాలకృష్ణ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయనకి సపరేట్గా కొన్ని సీన్స్ అనేవి ఉంటాయి. అది ఆయన తప్ప ఇంకెవరు కూడా చేయలేరు, చేసినా కూడా సెట్ కావు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అయితే తన లైఫ్ స్టైల్ ఏంటి అంటే, అసలు డే అనేది 3:30 స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 లేచిన వెంటనే నేను మాత్రం ముందుగా ఒక చుట్ట మాత్రం ఖచ్చితంగా కాలుస్తాను అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే తన యొక్క అలవాటు అనమాట. తన లంగ్స్ గురించి, అదేవిధంగా శ్వాసకోశ గురించి ఖచ్చితంగా ఒక చుట్ట అనేది కాలుస్తానని చెప్పేసి, సిగరెట్ బీడి కాదు, చుట్ట, క్లియర్గా గమనించండి. ఇంకా దీని గురించి కూడా కొంతమంది రకరకాలుగా రాస్తారనమాట. చుట్ట అనేది డెఫినెట్లీ కాలుస్తారంట. ఇంకా నార్మల్గా వేరే వాళ్ళు అయ్యి ఉంటే ఆ విధంగా ఎవరు కూడా చెప్పరు, ఇంత ఓపెన్గా ఎవరు చెప్తారు? ఒకవేళ ఉన్నని బట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా వాటి గురించి ఎవరు చెప్పరు, లేవని చెప్పుకుంటారు తప్ప ఇంకా వాటి గురించి ఎలివేట్ చేయాలి, దాని గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు అనమాట. బట్ బాలకృష్ణ గారు అట్లా కాదు, ఖచ్చితంగా ఏది చేసినా కూడా ముక్కుసూటిగా డెఫినెట్లీ చెప్పేస్తారనమాట. సో ఆ విధంగా డే అనేది 3:30 స్టార్ట్ అవుతుంది. అది కూడా చుట్టతో స్టార్ట్ అవుతుంది. అండ్ టీ కూడా నేను ఖచ్చితంగా తాగుతాను. సాయంత్రం 4:30 ఆ సమయంలో ఖచ్చితంగా టీ నాకు ఉండాల్సిందే. అండ్ కొన్ని సందర్భాలు నేను ఆల్కహాల్ కూడా తీసుకుంటాను, అది మీ అందరికీ తెలిసిందే. నేను కూడా ఖచ్చితంగా అది తీసుకుంటాను. సో మరి ఆ విధంగా అంటే ఈయన ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తారు. సో ఇలాంటి పర్సన్ నిజంగా చాలా చాలా రేర్గా ఉంటారు. మనము ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు చూడట్లేదు, అది సీనియర్ హీరోలు కానీ, యంగ్ హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ చాలామంది కూడా ఉన్నారు. సో వాళ్ళకు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు, కానీ ఎక్కడ కూడా ఓపెన్ అయ్యి వాళ్ళు మాత్రం చెప్పారు. బట్ బాలకృష్ణ గారు మాత్రం అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా నేను చెప్తాను అంటూ ముక్కుసూటిగా మాత్రం చెప్తారనమాట. సో ప్రజెంట్ ఆయన లైఫ్ స్టైల్ గురించి, అదేవిధంగా ఆయన సినిమాల డైలాగ్స్, ఆ సీన్స్ గురించి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తే అసలు ఆ సందర్భాలు మేము ఎందుకు చేసామో మాకే తెలియదు, చూస్తే అవి తీరా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆ విధంగా కూడా చెప్పారనమాట. సో ఖచ్చితంగా బాలకృష్ణ గారు లాంటి మనుషులు చాలా రేర్గా ఉంటారు. కొంతమంది రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు అండ్ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కూడా. బట్ ఆయన కాలిగోటి కూడా సరిపోరని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. మరి బాలకృష్ణ గారి బిహేవియర్ గురించి మీరేమనుకుంటారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.